గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. సార్ నమస్తే. నమస్తే సార్. మీ పేరు? లింగేశ్వర్ నా పేరు. సార్ మనం ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి ప్రోగ్రాంలో ఉన్నాం. మనం చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుందాం. ఎక్కడ చదివిండ్రు? ఎంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు? మాది ప్రాపర్ రామాయంపేట అండి. చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అప్పుడు కూడా ఫ్రెండ్స్తో బాగా కలిసి తిరిగేది, మంచిగా చదువుకునేది. నేను 7th క్లాస్ వరకే చదువుకున్నాను. 5th క్లాస్ వరకు చాలా క్లెవర్గా ఉండేవాడిని. 5th క్లాస్ తర్వాత కొంచెం డల్ అయిన ఎడ్యుకేషన్లో. ఎందుకు సార్? ఏమైంది? ఇంకా అప్పుడు కొంచెం ఇప్పుడు దాదాపు ఈ మ్యాటర్ వచ్చేసి ఒక 55 ఇయర్స్ కింద మ్యాటర్ అండి. 54-55 ఇయర్స్ కింద మ్యాటర్ ఇది. అప్పుడు కొంచెం బాగా చదివేవాడిని. తర్వాత జస్ట్ 6th క్లాస్ అట్లా కాగానే మేము ఈ ఊరు నుంచి షిఫ్ట్ అయిపోయి సిటీలో ఉన్నాము. అక్కడ వేరే స్కూల్లో పోవడం, వేరే స్కూల్లో ఉండడం, ఇక్కడికి అక్కడ డిఫరెంట్ రావడం. అప్పుడు మా స్కూల్లో ఉర్దూ సబ్జెక్ట్ కూడా ఉండేది. తర్వాత ఎక్కువ మన సబ్జెక్ట్ ద్వారానే మేము నేర్చుకున్నాము. అప్పుడు కొన్ని ఉర్దూ వర్డ్స్ కూడా నేర్పించడం జరిగింది. కానీ మేము దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించలేదు. ఈ తెలుగు ఇంగ్లీష్ మాత్రమే చదువుకునే వాళ్ళం. 5th క్లాస్ వరకు చాలా క్లెవర్ ఉన్నాను. డిస్ట్రిక్ట్లో ర్యాంక్ వచ్చింది నాకు. అప్పుడు సంగారెడ్డిలో ప్రత్యేకంగా ఎగ్జామ్ పెట్టారు. ఆ సంగారెడ్డిలో ఎగ్జామ్ పెడితే కూడా అందులో కూడా క్లాస్ 2 వచ్చాను నేను. మా ఫ్రెండ్ ఫస్ట్ వచ్చాడు, నా సెకండ్ వచ్చాను. మమ్మల్ని అప్పుడు హాస్టల్ తీసుకెళ్తాను. ఖమ్మంలో హాస్టల్ చదివిస్తాం, మళ్ళీ ఫ్రీ ఎడ్యుకేషన్. కానీ అప్పటి రోజులలో ఈ పిల్లల్ని వదిలిపెట్టి పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అప్పుడు ఈ హాస్టల్లో ఈ పిల్లల్ని వేరే దగ్గర చదివించడం అనేవి లేవు. వాళ్ళు భయపడి పంపించలేదు. తర్వాత అట్లాగే చదువుకున్నాను. తర్వాత 7th క్లాస్ రాగానే స్టాప్ అయిపోయింది. మా ఫ్యామిలీ పరిస్థితిని బట్టి మమ్మల్ని వేరే దగ్గర ఒకవేళ పనిలో పెట్టి పని నేర్పించడం, ఇంటి పనులు చేసుకోవడం, వ్యాపారం చేసుకోవడం అలాంటివి జరిగిపోయినాయి. కాబట్టి నేను ఎక్కువ చదువుకోలేదు. 7th క్లాస్ వరకే చదివాను. అప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఇప్పటికి కూడా కలుస్తుంటారు. దాదాపు 15-16 మంది ఫ్రెండ్స్. ఒక 3 వరకు చనిపోయారు అందులో. మిగతా వాళ్ళంతా అప్పుడప్పుడు కలుస్తుంటాం, మాట్లాడుతుంటాం, ఏదైనా ఫంక్షన్లలో పోతుంటాం, వాళ్ళు కూడా వస్తుంటారు. టచ్లో ఉన్నామండి అందరం. ఎట్లాంటి ఆటలు అన్ని రకాల ఆటలు ఆడేవాళ్ళం. కబడ్డీ ఆడేది, వాలీబాల్ ఆడేది. నేను ఫుట్బాల్ ప్లేయరు. డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో కూడా మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మా రామంపేటలో టోర్నమెంట్ పెట్టారు. డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. బాగానే ఆడేవాళ్ళం. చిన్నప్పుడు తిరిగేవాళ్ళం. అప్పుడు ఎగ్జామ్స్ వచ్చిందంటే ఇంట్లో నుంచి కొంచెం ఉప్పు ప్యాకెట్ పెట్టుకొని, పుస్తకాల సందులో బ్లేడ్ పెట్టుకొని, మామిడి చెట్ల మీద కూర్చొని మామిడికాయలు తెంపుకుంటూ ఆ ఉప్పు పెట్టుకొని తినుకుంటూ చదువుకునే వాళ్ళం. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇక్కడ వినాయక నవరాత్రులు వచ్చినాయంటే అప్పుడు మేము అందరం వేషాలు వేసి అప్పటి నుంచి కూడా నేను డ్రామాలు వేయడం, ఆజ్ఞాత్మికంగా కొంచెం బాగా ఇంట్రెస్ట్ ఉండేది. మా నాన్నగారు కూడా ఆజ్ఞాత్మికంగా బాగా తిరిగేవారు. వారి అలవాట్లే నాకు వచ్చినాయి అనుకుంటాను. బహుశా మేము కూడా ఆజ్ఞాత్మికంగా బాగా కార్యక్రమాలు చేస్తుంటాం. దాదాపు ఇప్పటివరకు కూడా 75% జీవితం ఆజ్ఞాత్మికంలోనే గడిపిస్తాం మేము. ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగారు మరి? చాలా తిరిగానండి. ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరిగాను. 11 శక్తిపీఠాలు చూశాను. బద్రీనాథ్, కేదార్నాథ్, చార్ధామ్ పోయాను. తిరుపతి దాదాపు 20 సార్లు పైన తిరుపతి పోయాను. రామేశ్వరం 25-30 సార్లు పోయినాను. మీరేమైనా ఫ్యామిలీతో? లేదు, ఫ్యామిలీతో కూడా పోయాను. నా పెళ్లి కాకముందు నేను సింగిల్గా పోయాను. అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు కూడా సింగిల్గా పోయాను. తర్వాత కూడా ఫ్యామిలీతో మా మిస్సెస్ని కూడా ఆమె చూడలేదని 12 జ్యోతిర్లింగాలు చూపించాను ఆమెకి. మా పిల్లలు కూడా చూస్తారు కొన్ని. ఈ మధ్యలో మేము ఒక 7-8 కింద చార్ధామ్ వెళ్ళి వచ్చాము. మళ్ళీ నెక్స్ట్ మంత్ అప్పుడు కాశీ కూడా ఒక 5 times పోయాము. నెక్స్ట్ మంత్ మళ్ళీ February 21 కాశీ ఒక 10 days ఉండాలని కాశీకి వెళ్తున్నాం. మళ్ళీ 15 రోజుల ప్రోగ్రామ్. దాదాపు ఎక్కడికి వెళ్ళినా మా మిస్సెస్ని తీసుకెళ్తానండి. ఎందుకంటే నేను ఎట్లా ఫ్రెండ్స్తో పోతుంటాను, బిజినెస్ పని మీద పోతుంటాను. అట్లా మరి వాళ్ళని ఎవరు తీసుకెళ్తారు, వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి. కాబట్టి ఇంట్రెస్ట్ ఆమెను తీసుకెళ్ళి ఆమెతో చూపించాలని నాకు బాగా కోరిక. మేము ఫ్యామిలీగానే ఎక్కువ వెళ్తుంటాం. మరి ఇంత ఆధ్యాత్మికంగా ఉన్నారు కదా, మరి అంటే స్కూల్లో ఏమన్నా చిలిపి పనులు అట్లాంటివి ఏమైనా ఉండేదా? లేదండి, ఆ రోజులలో అంత నాలెడ్జ్ లేదండి పిల్లలకి. యాక్చువల్గా చెప్పాలంటే ఆ రోజులలో మాకు అంత నాలెడ్జ్ లేదు. అంతా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. పోయేళ్ళం, అమ్మాయిలు అబ్బాయిలు కూడా కలిసి ఉండే తిరిగే. కానీ చిలిపి పనులు, అల్లరి చేస్తలు అలాంటివి లేవు. ఇప్పుడు క్లెవర్గా ఉండాము. ఇప్పుడు కలుస్తుంటాం అందరు కలుస్తారు, మాట్లాడుతుంటాం. చిలిపి పనులు ఉండే ఎట్లా ఉంటాయండి? అందరూ ఫ్యామిలీస్ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పెద్దవాళ్ళు. ఇప్పుడు ఎవరికి చిలిపి పనులు చేస్తుంటే వద్దని చెప్పే రూట్లో ఉన్నాం. మాది 63 years ఏజ్ మాది. వాళ్ళకే ఆ పనులు చేయొద్దని చెప్పేవాళ్ళం. మేము ఎలా చేస్తాం? అలా చేయం. అట్లా ఆటలు ఆడేవాళ్ళము. ఫ్రెండ్స్తో కలిపి పేకాటలు ఆడేవాళ్ళము. చెస్ ఆడతాను. చెస్ కూడా నాకు బాగా ఇంట్రెస్ట్. పేకాట కూడా ఇంట్రెస్ట్. ఒకప్పుడు బాగా ఆడేవాళ్ళం. పేకాట వచ్చేది సార్. అన్నీ ఉంటాయి సార్. అన్నీ ఉంటాయి సార్. నేను 79లో ఆర్మీలో సెలెక్ట్ అయినాను. నేను ఆర్మీలో సోల్జర్గా చేశాను. నేను ఒక 2 years సోల్జర్గా చేశాను నేను. తర్వాత నాకు అప్పుడు హెల్త్ క్లియర్గా లేకుండే. రిక్రూట్ మూమెంట్లోనే
రిక్రూట్లో అవల్దార్గా ఉన్నాను నేను. తర్వాత హెల్త్ సరిగ్గా లేక ఒక 6-7 మంత్ బెంగళూరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. అప్పుడు బోర్డ్ కోసం కూడా ట్రై చేస్తాను, దొరకలేదు. ఆ మూమెంట్లో అక్కడి నుంచి ఫరారీ వచ్చేసాను నేను 79లో. 79లో వచ్చేసిన తర్వాత 81 సిద్దిపేట వచ్చాను. సిద్దిపేట సెటిల్ అయినాను. నాకు సిద్దిపేట వచ్చిన తర్వాత పెళ్ళైంది. నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. మా 2 అమ్మాయిలు పెళ్ళి అయిపోయింది. పెద్ద అమ్మాయికి ఒక బాబు పాప, చిన్న అమ్మాయికి కూడా బాబు పాప. మా అబ్బాయికి పెళ్ళైంది. అబ్బాయికి ఒక బాబు. మరి మా అబ్బాయి జాబ్ చేస్తుంటాడు చెన్నైలో. మాది క్రాకర్స్ బిజినెస్ మాది. ఇక్కడ బుగ్గరా ఈశ్వర్ ట్రేడర్స్ అని హోల్సేల్ అండ్ రిటైల్ క్రాకర్ షాప్ మాది. క్రాకర్స్ ఎప్పుడు ఉన్నాయి కదా సార్ మరి? అంటే మా దగ్గర ఈ రోజులలో ఎప్పటికున్నాయి సార్. ముందేమో క్రాకర్స్ ఒక దీపావళి మాత్రమే కాల్చేది. ఈ రోజులలో అన్ని అకేషన్లలో క్రాకర్స్ ఇంపోర్టెడ్ ఇస్తున్నారు. ఎవరన్నా చనిపోతే కూడా క్రాకర్స్ కాల్స్తున్నారు. ఎలక్షన్లలో కాల్స్తున్నారు, బర్త్డేలో కాల్స్తున్నారు, మ్యారేజ్ డేలలో కాల్స్తున్నారు, చిన్న పెద్ద అకేషన్లలో కాల్స్తున్నారు. మాది హోల్సేల్ అండ్ రిటైల్ కాబట్టి ఉత్తప్పుడు కూడా చాలా 10% ఉత్తప్పుడు నడుస్తాయి. సీజన్లో వచ్చేసి 100%, అంటే మా బిజినెస్ తగ్గట్టు 10% మిగతా టైంలో నడుస్తుంటాయి. కాకపోతే మేడంని ఎవరు చూసారు సంబంధం అంటే? లేదు, మా మేడం చూడడం ఏంటంటే సార్, మాకు గతంలో ఒక హోటల్ ఉండేది. మా హోటల్ పక్కన వాళ్ళ రిలేషన్ అమ్మాయి, వాళ్ళ ఇంటికి ఆ అమ్మాయి వస్తుంటే చూశాను. 1 సైడ్లో ఈ అమ్మాయి నాకు ఇస్తే చేసుకుంటానని నా హృదయంలో ఉండే. పక్క వాళ్ళతో అడిగిస్తే వాళ్ళు కూడా ఓకే అన్నారు, చేసుకున్నాం. ఇంత ఆధ్యాత్మికతలో అప్పటి నుంచి అంత ఆధ్యాత్మికతలో కూడా అన్నీ ఉంటాయి కదండి. ఇదంతా చెప్పారు కదా, అప్పుడు మేము పద్ధతిగా పెరిగాం. అంతే కదా, పద్ధతిగానే పెరిగాం కదండి. పద్ధతి లేకుండా పెరిగితే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? ఎక్కడో జులైగా తిరుగుతారు. ట్రై చేశారు మీరు? చూశాను, అమ్మాయిని చూశాను. అమ్మాయి బాగుంది. మరి వీళ్ళు ఈ అమ్మాయి పెళ్లి చేస్తారా అడిగితే మరి ఇస్తే మేము చేసుకుంటానని చెప్పి మా పెద్ద మనుషులతో అడిగారు. వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఎట్లా చెప్పారు? నాకు నచ్చింది. ఈ అమ్మాయి ఎవరో, ఈ పక్కింట్లో వాళ్ళ అమ్మాయి ఉన్నట్టుంది, వాళ్ళు ఎవరి ఇంటికి వచ్చారు చూడండి, వారు ఎవరో తెలుసుకోండి అంటే తెలుసుకున్నారు. వాళ్ళ చెల్లెల అమ్మాయి. ఎవరికి చెప్పారు? చెప్పిన అమ్మాయి మా ఇంటి ఓనర్స్కి. ఇక్కడ నేను ఎక్కడైతే ఉంటాను. ఈ అమ్మాయి నచ్చింది అని ఎవరితో చెప్పారు? మా డాడీ కదండి. మా డాడీ నాన్న దగ్గర, మా అమ్మ నాన్న దగ్గర నేను రామంపేట నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినా నేను. వేరే వాళ్ళు మా ఇంటి ఓనర్స్ వాళ్ళతో చెప్తే వాళ్ళు అడిగారు. వాళ్ళు పెళ్లి కుదిరిచ్చారు. వాళ్ళు మాట్లాడితే ఇస్తామని వాళ్ళంటే అప్పుడు మా అమ్మ నాన్న కూడా పిలిపించారు. అందరి గురించి మాట్లాడి పెళ్లి సెటిల్ చేశారు. ప్రోగ్రామ్ ఎలా అనిపించింది? ఈ ప్రోగ్రామ్ మేము చేస్తాం, మమ్మల్ని ఇట్లా ఒకరు ప్రశ్నిస్తారు, మరి ఒక కెమెరా ముందు మేము ఇలా చెప్తామని నేను ఎప్పటి వరకు అనుకోలేదు. ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా నాకు తెలియదు. మా కోడలతో వీళ్ళు మా రిలేషన్, మా కోడలు, మా కొడుకు భార్య, మా సొంత కోడలు, మా కోడలు వాళ్ళ మేనమామ వీళ్ళంతా మేనమామలు 6. వాళ్ళు ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు. మా కోడల్ని అడిగారు, మీ అత్త మామని రమ్మంటే వస్తారా అని అడిగారు. సరే వస్తామన్నాం. నాకు ఏం మాట్లాడాలో మాకు ఏం తెలియదు అని చెప్పినాం. కాకపోతే చాలా హ్యాపీ. మీ కెమెరా ద్వారా ఇవన్నీ చెప్పగలిగాము. ఇక ముందు మేము ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే, ఇక ముందు భావితరానికి పిల్లలందరికీ మంచి చెడ్డలు అనేది పిల్లలకు తెలియదు. మేము కూడా ఒకప్పుడు పిల్లలమే. ఆ జనరేషన్ నుంచి మీ జనరేషన్ నుంచి ఈ రకంగా వచ్చినాం. ఎన్నో రకాల కష్టపడ్డాం. మా జీవితాన్ని మీకు చెప్తున్నాను ఏంటంటే, పిల్లలందరూ క్రమశిక్షణగా పెరగాలి, పెద్దవాళ్ళ అడుగుజాడలలో నడవాలి, వాళ్ళ చెప్పు చేతులలో ఉండాలి. మీకు ఇష్టమైన కోరికలు ఏమోనంటే మాకు ఇది కావాలని చెప్పి మారం చేసి ఆ కోరికలు తీర్చుకోండి. కానీ పెద్దవాళ్ళని గౌరవించండి, పెద్దలతోనే ఉండండి, విడి కాపురాలు పెట్టకండి, కలిసిమెలిసి ఉండండి. కలిసి ఉంటే కల సుఖం అనే సామెతను నమ్మండి. అందరూ హాయిగా జీవనాన్ని సాగించండి. మంచి భక్తి మార్గంలో, పెద్దల అడుగుజాడలలో మీ అందరి జీవితాలు ముందు జరగాలని చెప్పి నేను చిన్నవాళ్ళని దీవిస్తూ పెద్దవాళ్ళకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను. గుర్తుకొస్తున్నాయి